మధ్యన ఒప్పందానికి అడ్డంగా ఉంది వెజ్ నాన్ వెజ్ పాలు. ఇదేంటి పాలల్లో వెజ్ ఏంటి నాన్ వెజ్ ఏంటి? నాన్ వెజ్ అంటే మాంసాహారం, వెజిటేరియన్ అంటే శాకాహారం. దాంట్లో ఏముంటుంది, అట్టట్లు ఉంటుంది అని సహజంగా వస్తుంది మనకి. దీంట్లో ఓ లెక్క ఉందన్నమాట. ఇప్పుడు మన దేశంలో పల్లె ప్రాంతపు రైతులందరూ కూడా ఈ పాలు అంటే గేదెలకి పెట్టేటటువంటి కుడితి అంటాం కదా, అంటే ఓ తొట్టు పెట్టి ఆ తొట్టులో లేకపోతే బకెట్ పెట్టి బకెట్లో మన ఇంట్లో గంజి ఈ కాచేని అదే అన్నం చేసిన తర్వాత కానీ ఎన్ని అందులో పోసేసి దానికి తాగిస్తారు. ఇవి ప్యూర్లీ వెజిటేరియన్ అయి ఉంటాయి, అంటే ఇంట్లో తిన్నటువంటి. అదే ఇక్కడ తమ ఇంట్లో మొక్క గెక్క తిని అట్లాగే చేపలు గేపలు అవి తిని ఆ మధ్యనే ఆ చివరి మొక్కలు ఎన్ని ఉంటాయి కదా పడేసేవన్నీ కూడా, అంటే అంట్లు వేసుకునేటప్పుడు ఇదంతా కూడా అన్నం మెతుకులు ఇవన్నీ కలిపేసేసి ఓ దాంట్లో పడేసి ఆ నీళ్ళతో సహా తీసుకొచ్చి వీటికి పట్టిస్తుంటారు. అవి కనుక నాన్ వెజ్ ఉన్నాయి అనుకోండి, అవి తాగిన తర్వాత ఆ పాలని కనుక మనం టెస్ట్ చేపిస్తే అందులో మాంసకృతులు ఉంటాయి, ఈ చేప ఇట్లాంటి. మనకప్పుడు ఈ తిరుపతి లడ్డూ ఉదంతం వచ్చిన టైంలో అదే అన్నారు వాళ్ళు, ఎవరైతే గుజరాత్కి సంబంధించిన సంస్థ దీంట్లో ఇది అన్నప్పుడు మాంసకృతులు అన్నప్పుడు ఆ మాటే వచ్చింది చర్చకి. కాకపోతే ఆవు మాంసం పంది మాంసం అని చెప్పడం వల్ల అది కాస్త వేరే వైపుకి వెళ్ళింది. ఏది ఆవు నూనె, ఆవు కొవ్వుతో తీసిన నూనె, పంది కొవ్వుతో తీసిన నూనె అది కాదన్నటువంటి తేలిపోయింది. బట్ ఇట్లాంటిదైతే ఒక సందేహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నటువంటిది ఏంటంటే, అమెరికాలో మ్యాక్సిమం నాన్ వెజ్జే తింటారు. అక్కడ వెజిటేరియన్ తినేది 1% 2% ఉంటారేమో. 98-99% మంది నాన్ వెజ్జే తింటారు. వాళ్ళ దగ్గర ఈ కుడితి కూడా అయ్యే ఉంటాయి ఎక్కువ. దానివలన అలాంటి ఆవులు అట్లాంటి గేదెల పాలుని ఆ పాలతో వచ్చేటటువంటి ప్రొడక్ట్స్ పాలు ఇక్కడికి తీసుకొచ్చిన ఆ పాల ఉత్పత్తులు ఇక్కడ తీసుకొచ్చిన నాన్ వెజ్ అవుతాయి. దాన్ని మేము అంగీకరించమంటోంది మోడీ సర్కార్. లేదు అది సహజ సిద్ధం అంటోంది అమెరికా. ఇక్కడ వెజ్ పాలు నాన్ వెజ్ పాలు అన్న చర్చ జరుగుతోంది.